सूर्यतेज महादेवपुत्र महामहिमचित्रा भवद्भव्य विघ्नेश्वरं विघ्नराजा सदा पाहि माम्। అన్న పిలుపులో నానురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలో నా మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లో ఆప్యాయత ఎక్కడుంది, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోని నువ్వు సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, సొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నిచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అది భాష ఆచారాలను మింగేయొద్దు, అమ్మా నాన్న అంటూ నీటి నుండి తిరుగుతామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. జ్యోతి ప్రజ్వలన చేసి మన కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మన చీఫ్ గెస్ట్ గారు వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమం జరపబడుతుంది. సార్ వెల్కమ్ సార్. I request Honorable Eminent Advocate and special guest. I also request the chairman of Sanskar Colleges, Y. Devaraj Garu, to come on to the dais. Please, sir.
अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। Let's welcome our cute morning little couple, Prasad and Monica, on the stage. Please give them a big hand. Please. ఫోటో తీసిరా కూర్చున్నారు కదరా स्टार्ट विज्ञोपाशांति है। మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడినాడే చందమామలం గోరు ముద్దలరుగని బాలకృష్ణులం బాధపైకి చెప్పలే మీ ఒడిలో చక్కగా మా నాన్న పక్కగా సరదాగు తిరిగేదే నాటికో Dasu garu to come on the dance. Can we have you on the dance, sir? Please give your hands. Please put your hands together. Thank you, sir. Now I request our honorable. Now I request our eminent advocate. Now I request our beloved chairman of Samaskar Bar.
Thank you, sir. Now I request our Sri M. Dasu Garu to preside over the program. ఈరోజు సంస్కార భారతి విద్యా సంస్థలు భాగంగా సంస్కార భారతి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం హై స్కూల్ యానివర్సరీ సందర్భంగా మన చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి డిప్యూటీ డిఓ గారు శ్రీ ఎమినెంట్ అండ్ ఇంటెలెక్చువల్ పర్సన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీ తిరుమల చైతన్య గారికి, అలాగే సీనియర్ టీచర్ చంద్రరామ్ మాస్టర్ గారికి, మన సంస్థలకి నిరంతరం మనకి ఎంకరేజ్ చేస్తూ నా మిత్రులు, అలాగే ఈ సంస్కారాబాద్ విద్యా సంస్థల ఏవో పాపారావు మాస్టర్ గారికి, ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్ భీమారావు మాస్టర్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులందరికీ మరియు పిల్లలకు ఈ యానివర్సరీ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు చెప్తూ, కాలము చాలా ముందుగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మనకి ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ అయ్యింట పట్టణంలో సంస్కార భారతి మేము ఇంచుమించు 600 మెంబర్స్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇంకా అప్ టు మార్క్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసాం సంస్కార భారతి విద్యా సంస్థలు అప్ టు మార్క్ ఇంకా తీసుకురావాలని ఇంకా our esteemed chief guest deputy EO Tekali Tirumala Chaitanya garu and our mandal educational officer who came as honorable guest today, Y. Chandrarao garu, and our beloved secretary and correspondent of Samskar Bharati Education Institutions, Dr. N. Dasu garu, as well as the chairman of Samskar Bharati Education Institutions, Y. Devaraj garu, and everyone knows the eminent and popular advocate in Sompeta, S. Ramarao garu, who came as our special guest, and the administrative officer V. Paparao garu, and who beautified all the eminent persons. Today we are celebrating the annual day of Samskar Bharati School, and I take great pleasure welcoming all of you on this special occasion. I am privileged to undertake the pleasant duty of presenting the report of all the activities undertaken during the academic session 2015-16. Success is dependent on effort, and success is the sum of small efforts. I proud to say we are successive every year, getting an excellent result in SSC, that is with 100% pass, experienced, dedicated and capable of fulfilling the demands of our growing modern generation of students. Teachers are also learners. Staying updated is the key to success in any field, especially in the field of education. Our teacher, to express my deep sense of gratitude to our management for the steadily ongoing support. I also extend my heartfelt
thanks to all the parents for their continuous support and cooperation that enable us to make forward with confidence. Last but not least, I thank all the staff, teaching and non-teaching, for their dedicated service, which is a key to all our success and achievements. So, I thank each and every parent, and I would be thankful to our management for giving this opportunity to present our school annual report. Thank you, one and all. Thank you very much. Thank you very much. మిస్టర్ భీమారావు గారు. నెక్స్ట్ టైం చాలా తక్కువ ఉంది. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మరి నేను గతంలో ఇక్కడ 3 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేశాను. మరి అప్పుడు 10th క్లాస్లో 555 మార్కులు సంపాదించిన విద్యార్థి ఈరోజు బెంగళూరులో చక్కటి జాబ్ చేస్తూ 70,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మరి ఇక్కడ చదివిన విద్యార్థులు ఒక స్టూడెంట్ మరి MBBS సీట్ కూడా వచ్చింది. మరి చాలా మంది విద్యార్థులందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. మరి బడి కాబట్టి ఏదో మనం ప్రైవేట్ స్కూల్లో వేసేసామనేసి మనం చేతులు దులుపుకోకండి. మరి ప్రతి తల్లి కూడా విద్యార్థులు ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తున్నారనేసి కొద్దిగా మీ సీరియల్స్ పక్కన పెట్టి ఒక్కరితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ పాపారావు గారు. మన శ్రేయోభిలాషి మా మిత్రులు శ్రీ సంపల్ రామారావు గారు మాట్లాడుతుంది కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు, చీఫ్ గెస్ట్ అయిన అతని పేరులోనే ఉంది తిరుమల చైతన్య, అంటే ఒక చైతన్య దీప్తి అన్నమాట ఆ మహా వ్యక్తి. అలాగే ఆ గురువుగారు చంద్రబాబు గారికి, భీమారావు గారికి, యువరాజు గారికి, ఇప్పుడే ఊరులకి అపరా కాన్సన్ట్రేట్ చేస్తేనే వస్తుంది. ఎందుకు చదవాలి ఈ రోజుల పరిస్థితి? వాళ్ళ అబ్బాయి నాకు అడిగాడు ఉండాలి. చదవడం మంచిదే, చదవకపోవడం కూడా మంచిదే. ఎందుకు అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు ఇందాక మేషారు నాకు చెప్తారు, సార్ అంత జంబ్లింగ్ సిస్టమ్ అండి, చదవకపోతే ఆల్టర్నేట్ లేదు, కంపల్సరీ చదవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ఒక పద్యమో లేకపోతే ఒక పాఠమో కంఠస్థ రాస్తే అయిపోయింది పరీక్ష. ఇప్పుడు అది కాదు. ప్రతి కుర్రాడు, ప్రతి అమ్మాయి ఒక సెపరేట్ దీనిలో రాయాలి. మాకు భీమారావు మేషారు కాబట్టి అదే చెప్పారు, సార్ ఆ రోజులు పోయే కంఠస్థ రాయడానికి కాదు. అంటే మనిషి ఏంటంటే మీకు సబ్జెక్ట్ మీద త్వరనెస్ ఉంటేనే పరీక్ష రాయగలరు. అది ఏంటో ప్రశ్న ఇస్తారో తెలియదు. పాత రోజులు ఎలా ఉండేది, గుప్తుల కాలం స్వర్ణయుగం ఇట్లా చెప్పగలవు, 3 పేజీలు రాసేయడం. అది ఎంతవరకు ఓపిక మేషారు దిద్దున్నాడు. ఇప్పుడు అలా కాదు. స్వర్ణయుగం అనే విశ్లేషణ నీకెలా తెలుసు అని అంటున్నారు. అంటే యూ షుడ్ నో ద డెప్త్, అదర్వైజ్ దేర్ ఈస్ నో అదర్ గో. నెక్స్ట్ కాలాతీతం ఉన్నారు కాబట్టి ఒకే ఒక మాట చెప్పేస్తారు, ఇక్కడ మీరెవరు మామూలు వాళ్ళు కారు. అందరూ ఏంటంటే ఒక చిన్న చక్రం తిరుగుతుంది చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ బై డిఓగా రావడం, ఆయన ఈరోజు మన ఫంక్షన్కి రావడం, వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మరి మన ఎంఈఓ గారు చంద్రరావు మేషారు మరి చాలా పెద్ద ఆయన, మరి ఈ ప్రాంతానికి వారు ఎంఈఓగా ఉండి ఈ కార్యక్రమానికి బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రావడం, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. అలాగే సంస్కార భారతి ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా అధ్యాపకేతర బృందం అందరికి కూడా అభినందనలు. ఈరోజు సంస్కార భారతి విద్యా సంస్థను స్థాపించి 17 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో శ్రీ చక్రధర ఇంగ్లీష్ మీడియం స్కూల్, అదే సంస్కార భారతి స్కూల్ని మనం 2001లో స్టార్ట్ చేసి 2లో మనకి రికగ్నిషన్ వచ్చింది. ఆ తర్వాత అంచెలంచెలుగా మరి మనం 10th వరకు రికగ్నిషన్ సంపాదించుకొని ఎంతోమంది విద్యార్థుల్ని 10thలో మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది బయటకు పంపించినటువంటి బృందంలో ద ఫౌండర్, ప్రిన్సిపాల్ అండ్ చైర్మన్గా ఉన్నందుకు నాకు కూడా ఎంత గర్వకారణంగా ఉంది. మరి ఈ కాలేజ్ నుంచి
మన సంస్కార భారతి విద్యా సంస్థలో ఉన్నటువంటి కాలేజీకి చాలామంది స్కూల్ నుంచి వచ్చినటువంటి చాలామంది విద్యార్థులు ఇంటర్లో మంచి పెర్ఫార్మెన్స్తో స్టేట్ ర్యాంక్స్ మన స్కూల్ నుంచే గత కొన్ని సంవత్సరాలుగా రావడం, అది మరి ఈ అవకాశాన్ని అంతా కూడా పేరెంట్స్ విద్యార్థులు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మరి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ చిన్నారుల యొక్క నృత్యాలు ఎంతో చక్కగా చేశారు. ఇప్పుడు ఇంతకు ముందే వాటి కోసమని మరి వెయిట్ చేస్తున్నారు కాబట్టి కాలాతీతమైనందుకు వారిని మన్నించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ నీళ్ళు తిరుమల చైతన్య గారికి, సంస్కార భారతి సంస్థల చైర్మన్ దేవరాజు గారికి, సీనియర్ లాయర్ రామారావు గారికి, సంస్కార భారతి విద్యా సంస్థల్లో పెద్ద పబ్లిక్ స్కూల్ హెడ్ మాస్టర్ భీమారావు గారికి, పాపారావు గారికి ఆ నమస్తమాంజలు. వేదిక ముందున్న విద్యార్థి తల్లిదండ్రులకు నమస్తమాంజలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. దాసు గారు విద్య పట్ల చాలా అభిమానం ఉన్న మనిషి. సెప్టెంబర్ విద్యార్థులందరూ కూడా మరి దాసు గారి విద్యా సంస్థల్లో చదివి వాళ్ళ అభివృద్ధి పొంది సమాజానికి ఒక చైతన్యాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలిసి విరమిస్తున్నాను. మీరు ఒక 15 నిమిషాలు అయిపోద్ది, సైలెన్స్గా ఉండాలని కోరుతున్నాను. మన చీఫ్ గెస్ట్ మన డిప్యూటీ డిఓ గారు, కానీ ఆయన పెద్ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గతంలో డైట్ కాలేజీ లెక్చరర్ చేశారు. ఈరోజు ఎక్కడైతే కాలేజెస్లు మన హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయో, నేను గతంలో జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ఇంచుమించు మన మండలం సంబంధించి 64 బిల్డింగ్స్ శాంక్షన్ చేసిన ఘనత మా తిరుమల చైతన్య గారిని ఈ సందర్భంగా ఇంకోసారి గుర్తుంచుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మన పేరెంట్స్ కానీ మనలాంటి విద్యా సంస్థ కానీ యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకోకపోతే మన దురదృష్టం అని ఈ సందర్భంగా చెప్తూ, చంద్రరావు మేస్టర్ అయినటువంటి మేము ఒక కాన్సెప్ట్తో స్కూల్స్ కానీ కాలేజ్ స్టార్ట్ చేస్తాం. గతంలో ఇంతకుముందు చెప్పే ఉంటాను, ఒక కామన్ మ్యాన్ కార్పొరేట్ స్థాయిలో చదవడానికి చాలా తహత పడుతుంటారు పేరెంట్స్. ఏ రోజైతే సంస్కార భారతి విద్యాసం స్టార్ట్ చేసామో ఆ రోజు వైజాగ్ వెళ్ళడానికి పేరెంట్స్కి చాలా ఖర్చు అయిపోయింది. ఒక మంచి స్టూడెంట్ వైజాగ్ వెళ్ళి చదివి ఓ ప్రయోజనంగా అవ్వచ్చు, తప్పేం లేదు. కానీ కింద స్థాయి పిల్లలు, యావరేజ్ స్టూడెంట్స్ వైజాగ్ వెళ్ళి, నేను కాలేజ్ పేరు చెప్పను, చాలా కాలేజెస్ ఉన్నాయి కార్పొరేట్స్. ఆ కాన్సెప్ట్ అంతా ఒక స్థాయికి తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఇక్కడ కూడా మనం ఒక కాలేజీ పెట్టాలి, డెవలప్ చేయాలి, ఒక మంచి స్థాయికి తీసుకురావాల్సి అప్పుడు మేము 99లో స్టార్ట్ చేసాం. దాని దిశగా పేరెంట్స్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఈరోజు చెప్పారు మా చైర్మన్ గారు, డైట్ కాలేజ్ కూడా నిన్నే మాకు ఆర్డర్ వచ్చింది. ఇంకా ఈ ఏరియాకి విద్యాపరంగా మేము ఇంకా చాలా చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి పేరెంట్స్ కానీ పెద్దలాంటి మళ్ళీ తిరుమల చైతన్య గారు, చంద్రరమేష్ వాళ్ళు కానీ ఆ భగవంతుడి దయ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఈ సోంపేటలో కామన్ మ్యాన్కి, నిరుపేద విద్యార్థికి కూడా మంచి ఎడ్యుకేషన్ వస్తుందని నేను ఆశిస్తూ, మరి మీరందరూ ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నా హై ఇంటలెక్చువల్ మ్యాన్ ఆయన ఉద్దేశించి కానీ సంస్థను ఉద్దేశించి కానీ విద్య ఎలా ఉండాలని మంచి విషయాలు చెప్తారు. దయవించి మీ అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కోరుతూ తిరుమల చైతన్య గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇప్పుడే నేను మోడల్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక పెద్ద మంచి ఉత్సవం జరిగింది. ఇక్కడ కూడా ఒక ఉత్సవం జరుగుతుంది. నాకు యాక్చువల్గా పూర్వ రోజుల్లో సంస్కార భారతి విన్నాను సోంపేటలో. అలాగనే దాస్ గారి గురించి కూడా నాకు బాగా పరిచయం ఉంది. కానీ ఆ రెండింటికి లింక్ ఉందని మాత్రం నాకు తెలియదు. దాస్ గారి దానికని నాకు తెలియదు. మొన్నటెప్పుడో ఉద్యోగ ధర్మంలో అప్పుడు వస్తే అది సంస్కార భారతి నుంచి ఏదో ఒక అప్లికేషన్ వస్తే అది ఎవరండి అని అంటే దాస్ గారు అంటారు. నేను అనగానే నాకు
భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడని నేను అనుకున్నాను. ఒక మంచి మనిషికి నేను కూడా ఏదో చిన్నదైనా ఒక ఉడతా సహాయం కూడా నేను చేయగలుగుతున్నాను. ఆ రోజే నేను ప్రిన్సిపాల్ గారితో కూడా అన్నాను. ముఖ్యంగా మనిషిని మనిషిగా చూసే మనిషి అతను, అంతేగాని హోదాలని కానీ వేరు వేరు విషయాలని కానీ ఆయన చూసే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో ఎలా ఉన్నారో ఈ రోజుల్లో కూడా అలాగనే ఉన్నారు. ఆయనకు సలహా కూడా ఇచ్చాను. సార్ ఏంటి సార్ స్కూలు మీ స్థాయిలో లేదు అని అన్నా నేను. అంటే అవునండి అని చెప్పి చాలాసేపు నాతో కబుర్లు చెబుతూ కూర్చొని ఒక 2 years లో దీన్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్తామో చూద్దామండి, మీరే చూస్తారని నాకు ఒక పెద్ద హామీ కూడా ఇచ్చారు. నాకేమనిపిస్తుందంటే సుమారుగా ఇప్పటిక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా అండి మీకు? 1500 మంది ఉండాల. 680 మంది పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఒక 680 మినిమం వేసుకున్నా కూడా అంతా కలిపి రఫ్గా 1500 మంది ఉండాలి. అలాగే 22 మంది 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళతో ఒక్కసారి నేను మాట్లాడాల్సి ఉంది. బాబు 22 మంది ఉన్నారా ఇక్కడ 10th క్లాస్ పిల్లలు? ఉన్న వ్యక్తులందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఒకరు న్యాయవాది, ఒకరు ఆ పక్కనున్న వాళ్ళు కూడా అందరూ కూడా విద్యావేత్తలు. ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఇప్పుడు చేస్తుండి ఒక ప్రిన్సిపాల్ గా చేసిన ఆయన, అలాగనే మా ఎంఈఓ గారు దాదాపుగా ఆ రకమైన ఇంటలెక్చువల్ పని మేము చేయబోతున్నాం త్వరలోనే. చాలా మంది అంటూ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ కి ఏముందండి ప్రైవేట్. నాకేమైనా డౌట్ ఒక్కొక్కసారి, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా విద్య పోటీదారుడు ఉండాలి. ఆ పోటీదారుడు ఉండడం వల్లే ఈ రోజు యూనిఫామ్ వచ్చింది, ఈ రోజు బెల్ట్లు వచ్చాయి, ఈ రోజు షూలు వచ్చాయి. ఇంకా ఇంకా ఏమిటి అంటే 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఒకవేళ ఎవరైనా 10/10 ఇస్తే వాళ్ళని డివిజన్ కేంద్రంలో ఊరేగిస్తాం, పూల రథంలో పెట్టి ఆ టీచర్లని వీళ్ళని ఊరేగిస్తామని మేము చెప్తాం. అది కూడా ఎవరి వల్ల అంటే ప్రైవేట్ స్కూల్స్ తో మాకున్న పోటీ తత్వం వల్లనే. కాబట్టి పక్కన ప్రైవేట్ Thank you. Next, Sonika Sahu. Last hero. Babu mic. పాపారావు గారికి, అలాగే మన అడ్వకేట్ రామారావు గారికి. సో వాళ్ళ తాలూకా అమూల్యమైనటువంటి సందేశం పేరెంట్స్ అందరూ విన్నారు. కాబట్టి మన ఇప్పుడే డిప్యూటీఓ గారు ఒక ఛాలెంజ్ కూడా మా దగ్గర తీసుకో. Now we are going to start our cultural program. Please welcome Shirisha team for Gopi.